అధికారంలోకి రాగానే ప్రజల కోసం ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రజల దగ్గరకు పాలన రావాలనే ఉద్దేశంతోనే ప్రజాపాలన పేరు పెట్టామన్నారు. అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలు అందుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపు గురికాకుండా 600 కోట్లతో కరకట్టను కట్టిస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథలో పాలనను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్వరగా సరిచేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. మన జిల్లా కలెక్టర్ గారు, అట్లానే జాయింట్ డైరెక్టర్ గారు, డిఆర్డిఓ గారు, మా సర్పంచులు, మా కాంగ్రెస్ ప్రతినిధులు, ఇంకా గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే కలెక్టర్ గారు మీకు అందరికీ కూడా ఈ 6 సూత్రాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక ఆశతో మాకు మార్పు రావాలి, మాకు మార్పు వస్తే మా జీవితాలలో బాగుంటుందని చెప్పి మీరు మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొత్త ప్రభుత్వం కూడా ఇదే ఆలోచించి లేదు, ప్రజలు ఈ 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ఏదైతే ప్రభుత్వం పోవాలో అట్లా పరిపాలన కావాలని చెప్పి ప్రజా పరిపాలన అని చెప్పి ఈ సదస్సు పెట్టడం జరిగింది. మీరందరూ చూసినారు, చాలా మందికి ప్రగతి భవన్ ముఖ్యమంత్రి ఆఫీసు ఇల్లుకి ఎవరికి కూడా అక్కడ పోయే సౌకర్యం లేకుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ప్రజా భవన్ చేసి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో మీరు పెటిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రజాభవన్ ని పబ్లిక్ కోసము ఓపెన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము మీకు విశ్వాసం ఇప్పిస్తున్నాము. ఎవరైతే అర్హతలు ఉంటారో అందరికీ కూడా ఈ స్కీమ్లు లభిస్తుంది. మీరు ఎవ్వరు కూడా ఎక్కడ పోయేది అవసరం లేదు. ఏమైనా లోపాలు ఉంటే మీరు మా డిఆర్డిఓకి మా ప్రతినిధులను కలవండి. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి దీన్ని సాల్వ్ చేసే కార్యక్రమంలో పడతాం. మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని చోట్ల కూడా పరిపాలన మంచిగా ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మాకు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రజలతో ఉండండి. ప్రజలది ఏదైతే ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండానో, మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేను మంత్రులు గెలవలే కదమ్మా ఇంతకుముందు. ఇప్పుడు మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. ఎవరు కూడా ఎక్కడైనా సరిగా పని కాకుంటే మీరు వచ్చి మాకు అడిగే హక్కు మీకు ఉంది, నిలదీసే హక్కు మీకు ఉంది. ఎందుకంటే పనులు కావాలి, పనులు అయ్యి మన జీవితాలలో ఒక మంచి మార్పు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన ఉందో అందరికీ కూడా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కానీ మనందరికీ నీళ్ళు రావటం. వస్తుందమ్మా మీ అందరికీ? మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తే చేతులు ఎత్తండి, లేకుంటే ఎట్లా చెప్పండి. వస్తున్నాయా? ఎవరికి కూడా నీళ్ళు రావటం లేదు. నేను ఎస్టర్డే ఐ వెంట్ ఇన్ 5 villages. అన్ని చోట్ల కూడా బోర్వెల్స్ అడుగుతున్నారు. బోర్వెల్స్ అడుగుతున్నారంటే ఇట్స్ అ ఇండికేషన్ దట్ దేర్ ఇస్ నో వాటర్ సప్లై. సో మీ అందరికీ ఇదే అపీల్ చేస్తున్నాము. చాలా చోట్ల కూడా మీ అందరికీ ఈ 6 గ్యారంటీలతో పాటు మీకు మంచినీటి సరఫరా అవసరము, సరైన రోడ్స్ కూడా అవసరము.